థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు వీడియోలు ఓపెన్ చేసుకుంటే బాగుంటుంది. మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ భత్రి గారికి మరియు స్వర్ణమాలమ్మకు శతకోటి ఆత్మ ప్రణామాలండి. మరి అలాగే నాకు రోజు ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, రాజలక్ష్మి అమ్మకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. మరియు శైలజ మేడంకు, ఈ జూమ్ నిర్వహిస్తున్న మేడంకు శతకోటి ఆత్మ ప్రణామాలండి. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మానవుని కర్తవ్యాలు. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము భత్రిజీ సార్ చెప్పినటువంటి ధ్యానం గురించి తెలుసుకుందాం. అసలు ధ్యానము అంటే ఏమిటి? ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. కానీ ఇక్కడ అందరు ఏం చేస్తారంటే శ్వాస మీద ధ్యాస లేదండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేస్తుండ్రు. అయితే ఇప్పుడు మానవుడు అంటే ఎవరు? మానవుడు అంటే శరీరము, మనసు, ఆత్మ. మానవుడు అంటే శరీరము, మనసు, ఆత్మ. ఈ మూడే మానవుడు. అయితే శరీరం పైన ఏముంటాయండి మనకు? శరీరం పైన పంచేంద్రియాలు ఉంటాయి, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి మనకు. అంతే కదా? ఈ పంచేంద్రియాలతోని, జ్ఞానేంద్రియాలతోని మనం జ్ఞానం పొందుతాం. పంచ కర్మేంద్రియాలతోని మనము కర్మం చేస్తాం. అందుకే భగవద్గీత మొత్తం కర్మ సిద్ధాంతమే ఉందండి. అంటే నువ్వు ఏ కర్మ చేస్తే నీకు ఏ ఫలితం వస్తుంది అనేది భగవద్గీతలో అది శ్రీకృష్ణ భగవానుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కర్మేంద్రియాలు అంటే కర్మేంద్రియాలు ఏంటేంటి? మాట, చేతలు, మళ్ళీ కాళ్ళతోని పనులు, తర్వాత మలమూత్రం, ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు అనమాట. నెక్స్ట్ జ్ఞానేంద్రియాలు అంటే ఏంటంటే చూడడము, వినడము, మరియు రుచి, స్పర్శ, తర్వాత శ్వాస తీసుకోవడం, ఇవి కూడా జ్ఞానేంద్రియాలు. అంటే ఇప్పుడు చూడండి, చూసిందల్లా, కన్ను చూసిందల్లా కావాలంట, అంతే కదా? వీటిని నడిపిస్తున్నది ఎవరు? మనస్సు. మనం ఇది గ్రహిస్తలేము. ఇప్పుడు చూడండి, ఈ ఇంద్రియాలను నడిపించేది ఎవరంటే మనస్సు. మనసు ఎవరి ఆధీనంలో ఉంటుందంటే అర్షడ్ వర్గాల ఆధీనంలో ఉంటుంది మనసు. అర్షడ్ వర్గాలు అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చర్యం. ఈ 6 అర్షడ్ వర్గాలు. అయితే ప్రకృతిలో 3 గుణాలు ఉంటాయండి. ఏ గుణాలంటే తమో గుణము, రజోగుణము, సత్వగుణం. మనము శుద్ధ సాత్విక గుణంలోకి రావాలి. మన గోల్ అదే అన్నమాట. అయితే ఈ 3 గుణాలను ఎప్పుడైతే మనము ప్రకృతి అంటే, అందుకే ఇప్పుడు ఈ ధనుర్మాసం అని, ఈ కార్తీక మాసం అని, తర్వాత ఈ మాఘమాసం అని ఎందుకు పెట్టారు పెద్దలు అంటే ఈ గుణాలను దాటడానికేనండి. అంటే పొద్దున్నే లేసి స్నానం చేస్తే తమో గుణం పోయినట్టు. తర్వాత రజోగుణం. ఈ రజోగుణం ఎట్లా పోతుంది? మనం గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ గుడిలో శటగోపం పెట్టించుకోవడానికి, దేవుని ముంగట తల ఉంచడము, అంటే గుడిలో కూడా ప్రతిదీ కూడా అప్పటి శాస్త్రాల అనుగుణంగానే పెట్టిండ్రు. ఇవన్నీ కూడా అంటే తీసిపేయడానికి లేదు. ఎందుకంటే దేవాలయాలే ధ్యానాలయాలని భద్రి గారు చెప్పడం జరిగింది. అంటే మొదట మనం అంటే ఫస్ట్ భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవడానికి దేవాలయం. ఈ తమో గుణంలో ఉన్న వాళ్ళు అసలు దేవుడు అంటేనే నమ్మరు. వాళ్ళు తమో గుణం ఉన్న వాళ్ళకి దేవుడు అంటేనే నమ్మకం ఉండదు. రజోగుణం వాళ్ళు నమ్ముతారు కానీ కొంచెం వరకే నమ్ముతారు. సాత్విక గుణం ఉన్న వాళ్ళు నమ్ముతారు కానీ వాళ్ళ దేవుడే గొప్ప అన్నట్టు ఉంటారు. శుద్ధ సాత్వికంలో దేవుడు అందరు దేవుళ్ళే, అందరం దేవుళ్ళే అన్నట్టు ఉంటారు. ఇది యాక్చువల్గా అనమాట. అయితే ఇది శరీరంలో మనకు శరీరం గురించి మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, శరీరం మీద ఉండేది కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉంటాయి. దానికి అధిపతి మనసు అర్షడ్ వర్గాల ఆధీనంలో ఉంటుంది. అర్షడ్ వర్గాలు కామక్రోధ లోభం మోహం మదం ఆశ్చర్యాలు. ఇవన్నీ ఎట్లా ఏర్పడతాయి? మనకు చూసిందల్లా కావాలనిపిస్తుంది, మళ్ళీ మంచి మంచి తినాలనిపిస్తుంది, మంచి స్మెల్స్ చూడాలనిపిస్తుంది, స్పర్శ జ్ఞానం అంటే స్పర్శ మంచి పిల్లల్ని ఎత్తుకోని బుద్ధి చేయాలని స్పర్శ, ఇలాంటి స్పర్శ జ్ఞానం. ఇవన్నీ కూడా మనకు ఈ అర్షడ్ వర్గాల మూలంగానే ఏర్పడతాయి. అంటే ఇవన్నీ ఉండొద్దు అంటే
ఉండడం కాదు, మధ్య మార్గంలో ఉండాలి. భద్రి గారు కూడా మనకు అదే చెప్పిండు, సంసారంలోనే నిర్వాణం. అంటే ఇవన్నీ ప్రాపంచికంగా ఉంటాయి అన్నమాట. ప్రాపంచికంగా ఏమైందంటే మానవుడు వీటి వెనకాలనే పడుతుండు. ఆత్మ అనే విషయం, మనం అందరం ఆత్మలము అనే విషయము చాలా మందికి తెలియదండి. నిజంగా నాకు కూడా ఈ మార్గంలోకి రాకముందు నేను ఆత్మను అన్న విషయం తెలియదు. ఎప్పుడైతే రాఘవరావు సార్ దగ్గర పోయినాక నేను కూడా మ్యూజిక్ పెట్టి ధ్యానం చేసేదానండి. చేసిన రోజులు బాగానే ఉండేది. తర్వాత చేసినంతసేపు హాయిగా ఉండేది. తర్వాత నేను కోపం రావడము, మళ్ళీ ఇక మన లైఫ్ లో రొటీన్ గా ఎన్నో ఉంటాయి కదా, మనుషుల మీద కోపం రావడము, కొంచెం ఈర్ష, ఈ ద్వేషము, అసూయ ఇవన్నీ వస్తున్నాయి. మళ్ళీ నాకు ఇప్పుడు నేను ఇంత ధ్యానం చేసినప్పుడు ఇవి నాకు రావద్దు కదా, ఈ ద్వేషాలు, కోపము, అసూయ ఇవి రావద్దు కదా, ఎందుకు వస్తున్నాయి అని అనిపించినప్పుడు మనం ఎప్పుడైతే మనం ఏ స్థితిలో ఉంటే మనకు అలాంటి గురువే దొరుకుతారు. నేను రాఘరావు సార్ జూమ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత అప్పుడు సార్ నాకు, నువ్వు సార్ భీమవరం రామ్మా అని చెప్పిండు. ఇంకా నేను భీమవరం వెళ్ళినాక అక్కడ ధ్యానం అంటే ఏందనేది అర్థమైంది. అక్కడ ఏంటంటే మనం మధ్యరాత్రి 2 గంటలకు లేవాలంటే స్నానం చేసుకొని ధ్యానంలో కూర్చుంటాం. అక్కడ 2 గంటల నుంచి 3 నుంచి 8 గంటల దాకా ధ్యానం, అంటే సైలెంట్ మెడిటేషన్. అప్పుడు ఏమైందంటే నా లోపల అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇది అంతర్ముఖం ప్రయాణం చేస్తేనే మనము జ్ఞానం అనేది సంపాదిస్తాము. ఒక పక్షికి 2 రెక్కలు ఉంటే ఎలాగైతే ఎగురుతుందో, జ్ఞానం ఉంటేనే మనము ఎదుగుతాము, ఆత్మపరంగా మన ఆత్మ ఎదుగుతుంది అనే విషయం నాకు అర్థమైంది. ధ్యానం అనేది ఎందుకంటే జ్ఞానం కోసమే. ధ్యానం అనేది కోరికల కోసం కాదండి, ధ్యానం అనేది జ్ఞానం కోసం. జ్ఞానం సంపాదించుకోవడానికి మనము ఈ శరీరం తీసుకోవడం జరిగింది. మనం ఏం చేస్తున్నామంటే ఈ శరీరాన్ని సుఖపెడుతున్నాం, ఏసీ లేచి పండబెడుతున్నాం, మంచి భోజనం ఇస్తున్నాం, ఈ శరీరాన్ని సుఖపెడుతున్నాము. కొబ్బరి నీళ్ళు తాగినాక కొబ్బరి బొండని ఎలా అయితే పడేసి వెళ్తామో అట్లా ఈ శరీరాన్ని కింద పడేసి వెళ్ళిపోతున్నాం మనం. అట్లా మనమంట 300 జన్మలు తీసుకుంటామంటే అండి, 300 జన్మలు తీసుకున్న తర్వాతనే ఈ ధ్యాన మార్గంలోకి వస్తామంట. ఎప్పుడైతే మన భద్రి గారు వచ్చిండ్రో, ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తే అన్ని జన్మలు కూడా పట్టదంట అండి. ఒకటే జన్మలో మనము ఎన్లైట్మెంట్ పొందొచ్చు అంట, సరైన ధ్యానం చేస్తే. అంటే జ్ఞానం అనేది మన లోపలనే ఉంటది. ఎందుకంటే మనం ఎన్నో జన్మలు ఎత్తుకుంటా ఎన్నో జన్మలు తీసుకుంటే ఈ స్థితికి వచ్చినాం కదా, అంత లోపలనే ఉంటది మన జ్ఞానం. మనమేమనుకుంటాము జ్ఞానం అంటే బయట దొరుకుతుంది అనుకుంటాం, కాదండి. ఒకటి ప్రాపంచిక జీవితం ఉంటది మానవునికి, ఒకటి ఆధ్యాత్మిక జీవితం ఉంటదండి. ప్రాపంచిక జీవితంలో అన్ని మనము వాయిస్ రావట్లేదు సార్. ప్రాపంచిక జీవితంలో అంతా మనము ఏం నేర్చుకుంటామంటే ఎలా డబ్బు సంపాదించుకోవాలి, తర్వాత ఎలా జీవించాలి, మరి ఈ బంధాలను ఎలా నిలబెట్టుకోవాలి, ఇవే ఆలోచిస్తాం మనం ప్రాపంచికంగా. బంధాలను నిలబెట్టుకోవడము, ఆస్తులను నిలబెట్టుకోవడము, తర్వాత ఏ విధంగా డబ్బు సంపాదించుకోవాలి, మళ్ళీ ఈ సమయాన్ని ఎంతసేపు ఈ శరీరానికి ఎంటర్టైన్మెంట్కి ఉపయోగించాలి, ఇదే ఆలోచిస్తాం. కానీ మనము ఇంకా వేరే మనకి ఏ జ్ఞానం ఉండదు. ఇంకా దీంతో మనం ఏమవుతుందంటే అర్షడ్ వర్గాలు అనేటివి విపరీతంగా పెరిగిపోయి ఈర్ష, ద్వేషాలు, ఇవన్నీ ఎక్కువైపోతాయి. అదే ఆధ్యాత్మిక విషయంకి వచ్చేసరికి అలా ఉండదండి. నీకు అర్షడ్ వర్గాలు అనేటివి నువ్వు నీ లోపల ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అనే విషయం మనకు అర్థమవుతుందండి. ఎప్పుడైతే సైలెంట్ మెడిటేషన్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. అప్పుడు మన మనసు అనేది కొంచెం శుద్ధి అవుతుంటది. ఎప్పుడైతే మనసు శుద్ధి అవుతుందో అప్పుడు బుద్ధి కూడా శుద్ధి అవుతుందండి. బుద్ధిని వికసించుకోవాలి అని చెప్తారు సార్, రాఘవరావు సార్. బుద్ధి వికసిస్తేనే మీకు జ్ఞానం వస్తుందమ్మా, బుద్ధిని వికసించుకోండి. నిత్య అనిత్య వివేక విచారణ కావాలండి. ప్రతిదానికి కూడా విచారణ చెయ్యాలి. నేను ఎక్కడి నుంచి వచ్చినా, నేను ఏం చెయ్యాలి ఇక్కడ, మళ్ళీ నేను ఏ లోకానికి వెళ్ళాలి అనే విషయం మీరు అర్థం చేసుకోవాలండి. అయితే ఇక్కడ అమ్మ ఏం చెప్పిందంటే మనం తెలుసుకోవాల్సింది అని చెప్పింది అమ్మ. తెలుసుకోవాల్సింది, తర్వాత మనము తెలుసుకున్నవి మనం ఎవరం అనే విషయం కూడా మనం గుర్తు తెచ్చుకోవాలన్నమాట. ఏం గుర్తు తెచ్చుకోవాలంటే దీనికి ఒక చిన్న కథ చెప్తా వినండి.
గుర్తుంచుకోవాలి. ఏం గుర్తుంచుకోవాలి మనము? అంటే ఒక భక్తుడు ఉంటాడండి, గుడికి వెళ్తాడు. వెళ్ళి దేవుని దగ్గర పోయి కోరికలు కోరుతుంటాడు. దేవుడు అంటే గుడిలోకి వెళ్ళి ఇంకా విగ్రహం దగ్గర మనం ఎన్ని కోరికలు కోరుకున్నా నెరవేరుతాయా? నెరవేరే కదా. అయితే దేవుణ్ణి అడుగుతాడు, దేవుడా ఎందుకు నన్ను సృష్టించినవు? ఎన్ని రోజులు నేను ఈ కష్టాలు అనుభవించాలి అని బాగా ఏడుస్తుంటాడు అనమాట. ఇంకెన్ని రోజులు నాకు ఈ కష్టాలు ఇస్తావు? నేను బాగా ఏడుస్తున్నా, నీకు దయ రాదా, నీకు కరుణ రాదా అని ఏడుస్తుంటాడు. ఏడుస్తుంటే అక్కడ ఉన్న ఒక సాధువు వస్తాడు, ఆయన పిలుస్తాడు. వస్తాడు సాధువు దగ్గరకు వచ్చి అడుగుతాడు. ఒక యోగి, సాధువు అంటే యోగిగా, ఆయన అంటాడు అనమాట, సరే నువ్వు దేవుణ్ణి నిందిస్తున్నావు కదా, నిన్ను ఎందుకు సృష్టించిండు, ఎన్ని రోజులు బాధ అనుభవించాలి, కష్టాలు అనుభవించాలని నువ్వు దేవుణ్ణి నిందిస్తున్నావు కదా, సరే నేను నిన్ను ఒకటి అడుగుతా, నువ్వు చెప్తావా అని అడుగుతాడు. సరే అని చెప్తాడు ఈయన. అప్పుడు ఈయన ఏమంటాడంటే, నీకు ₹1,00,00,000 ఇస్తా, నీకున్న రెండు కళ్ళు నాకు ఇస్తావా అని అడుగుతాడు. అట్టెట్లయితది? నా కళ్ళు ఇస్తే నేను నువ్వు ఇచ్చిన కోటితోని కళ్ళు లేకుంటే నేను ఏం చేసుకుంటా అని అంటాడు. సరే కళ్ళు ఇవ్వవు కదా, సరే నీ చెవులు ఇచ్చే అంటాడు. నువ్వు ఇచ్చిన కోటి తీసుకొని నేను చెవులు లేకుంటే నేను ఎట్లా బతుకుతా? అట్లా ఒక్కొక్క పాట అడుగుతారు అనమాట. నీకు కాళ్ళు ఇచ్చేసే అంటాడు, నేను ₹1,00,00,000 ఇస్తా అంటాడు. కాళ్ళు లేకుంటే నువ్వు ఇచ్చిన కోటితో నేను ఏం చేయాలో, మంచం మీదనే కూర్చోవాలి, నేను ఎక్కడికి వెళ్ళలేను, ఏమి చూడలేను, ఏమి తినలేను, ఏమి వినలేను, ఆ ₹1,00,00,000 నాకు ఎందుకు ఉపయోగపడతాయి? అవసరం లేదు. మరి కోట్లు విలువ చేసే నీకు ఇంద్రియాలను ఇచ్చిన కదా, దానితోనే నువ్వు జ్ఞానం సంపాదించుకోవాలి గాని వచ్చి దేవుని నిందిస్తే ఏం ఫలితం వస్తుంది నీకు అని అడుగుతాడు. అంటే అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, అవును ఈ ఇంద్రియాలు ఇచ్చింది నేను జ్ఞానం సంపాదించుకోవడానికి. ఇదం శరీరం పరోపకారం అని కూడా పెద్దలు అంటారు కదా, మన శరీరం పరులకు ఉపయోగపడేటట్టే మనం బ్రతకాలని. నువ్వు తిన్న తిండి అది మలరూపకంగా పొద్దున వెళ్ళిపోతుందండి, కానీ పరాయి వాళ్ళకి పెట్టింది అది నువ్వు తీసుకొని పోతావు పైకి. ఎప్పుడైతే నువ్వు ఎదుటి వ్యక్తిన భగవంతుని చూస్తావో అప్పుడే నువ్వు చేయగలుగుతావు. అంటే మనం అందరం ఆత్మలం, వాళ్ళు కూడా ఆత్మస్వరూపులే, అనే ఆలోచన మనలో రావాలండి. అది అప్పుడే మనము ఆధ్యాత్మిక ఎదుగుతాం అన్నమాట. అయితే ఇక్కడ ఇంకా మనం గుర్తుంచుకోవాల్సిన దానికి కథ సరిపోతుందండి. ఎందుకంటే భగవంతుడు మనకు సూర్య భగవానుడు రోజు ఉదయిస్తాడండి, సూర్య శక్తి ఇస్తాడు, కరెంటు ఇస్తాడు. మనకు కరెంటు బిల్లు కట్టాలంటే ఎన్నో పైసలు అవుతాయండి. సూర్యునికి మనం ఏం బిల్లు కడుతున్నామండి? ఏమన్నా బిల్లు కడుతున్నామా? ఫ్రీగా వస్తుంది. మరి ఫ్రీగా వచ్చే సూర్యుడిని ఇంకా ఒక్కోసారి మనము బయట ఎండల ఒడియాలు ఎండబెట్టుకుంటుంటే సూర్యుడు రాకపోతే అయ్యో ఇలా సూర్యుడు రాలేదు అంటాం. అదే మనకి ఎండలు ఎక్కువ కొడితే అబ్బా ఈ సూర్యుడు అని అట్లా తిడతాం పంచభూతాలని. అది కూడా పంచభూతాలను కూడా తిట్టొద్దండి. ఎందుకంటే ప్రకృతి మనకి ఏది ఎంత ఇయ్యాలనో ప్రకృతికి తెలుసు. ప్రకృతిని ఆరాధించాలి, మన పూర్వీకులు చెప్పింది. అట్లా సూర్యునికి ఏ బిల్లు కడతలేమండి మనం. అలాగే కానీ సూర్య భగవానుడు చూడండి, కరెక్ట్ గా టైంకు 6కో 5 ఎప్పుడో ఒక టైంకి అయితే ఆయన వస్తాడు కదండి. మనం లేస్తామా? అంత తొందరగా లేస్తామా? లేవ్వము. మరి స్నానం కూడా చెయ్యం. మరి ఆ సూర్యునికి మనం ఎన్ని కోటి వందనాలు చెప్పాలండి? ఆలోచించండి. తర్వాత భూమాత ఎంత ఓర్చుకుంటుందండి మనని. తను ఏనాడైనా కంప్లైంట్ చేసిందా భగవంతునికి? ఓర్చుకుంటుందని. ఎంత సహనము ఆమె నుంచి నేర్చుకోవాల్సిందే మనం, ఓపిక సహనం నేర్చుకోవాలండి. అంటే ఇట్లా ప్రకృతి నుంచి దత్తాత్రేయుడు 24 గురువులు అండి, ప్రకృతి నుంచే నేర్చుకుండు ఆయన. తర్వాత వాయువు అండి. వాయువు చూడండి, వాయువు ఇది మంచిది ఇది చెడు అని అనుకుంటా పూల మీదకి వెళ్ళిపోతే పూల వాసనగా మారిపోతుంది, అదే దుర్గంధం మీద వాడిపోతే దుర్గంధం కూడా వస్తుంది. అంటే అలాగే మనం కూడా అండి పరిస్థితులకు తగ్గట్టు మనం కూడా అట్లా మన జీవిత ప్రయాణాన్ని సాగించాలి, కానీ అక్కడనే ఆగిపోదు. ఎందుకంటే ఎవరి ఆత్మస్థితి వాళ్ళది. ఈ రోజు ఏదో మనం ధ్యానం చేస్తున్నాము గొప్ప అని కాదండి, ఎవరైనా కూడా ఈ మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి మనం. వాళ్ళని కూడా మంచి మార్గంలోకి తీసుకురావాలి, వాళ్ళని కూడా శాకాహారులుగా మార్పియాలి. ఎందుకంటే భత్రి గారు చెప్పారు కదా, మాంసాహారాన్ని మానండి 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 అంటే చిన్న చిన్న పాపాలకు చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలకు పెద్ద పెద్ద రోగాలు. పాపమే లేకుంటే రోగమే లేదు అని. మీ పాపాలకు మీరే కర్తలు కదా,
ఆ జీవులను తింటే ఆ జీవికి కూడా కుటుంబం ఉంటది కదా. ఉం? అవి ఎంత చేపల్ని ఆ చెరువులోకి వెళ్ళి తీస్తే ఎంత గిలగిల్లాడి చనిపోతాయి అవి. ఒక కోడిని సైకిల్ కట్టుకొని దాన్ని ఉల్టా టంగాంచి తీసుకపోతుంటారు, అది దీనంగా అరుస్తూ అరుస్తూ ఉంటదండి. ఆ తర్వాత మేకను కూడా, ఆ మేక పాపం ఎంతో ఇష్టంగా దాన్ని పెంచి దాని తలకాయ కోస్తారండి. ఎంత పాపాత్కులు మానవులు. ఆ అని అవి ఎంతో వేడుకుంటున్నాయంట అండి, మీద భద్రి గారిని వేడుకుంటే వాటి గురించి, జంతువుల గురించి భద్రి గారు రావడం కింది జరిగింది. వాటి ఘోష ఎక్కువ అయిపోయిందంట, మానవులు హింస ఎక్కువ చేస్తున్నారట జంతువులను బాగా. ఆ వీళ్ళ బిడ్డ పుట్టినా కొడుకు పుట్టినా దాన్ని తలకాయ కోసుకొని తింటారండి. ఎంత పాపం అండి. ఒక కోళ్ళని కోసుకొని తింటారు. ఒక చుట్టం వస్తే అంత బాగా పెంచిన కోడిని, దానికి ఎన్నో 10 మంది పిల్లలు ఉంటే ఆ తల్లిని తీసుకొచ్చి, ఆ పిల్లలు ఏమైనా పర్వాలేదు కానీ దాన్ని పట్టుకొచ్చి ఈ చుట్టాన్ని సంతోష పెట్టడానికి అది పరిగెత్తిన అక్కడ ఇక్కడ భార్యాభర్త కలిసి దాన్ని గట్టిగా పట్టి దాన్ని మెడ కోసి దాన్ని వంట చేసి వాళ్ళు తింటే తింటే వీళ్ళు సంతోషపడతారు. ఆ పిల్లలన్నీ అనాథాలు అయిపోయినట్టే కదండి. ఎంతమైన ఘోరమైన పాపం. అంటే వాటికి నోరు లేదని ఆ విధంగా హింసించడమా? ఆ ఇంకా తిననీకి ఆ కోడి ఒక్కటే ఉందా అండి, వేరే కూరగాయలు లేవా? మనుషులు ఇవన్నీ అర్థం చేసుకోవాలండి. తెలుస్తలేదు మనుషులకు. అందుకే శాకాహారం గురించి మనం కూడా చెప్పాలి అందరికి. అట్లా తినకండి అమ్మా, మళ్ళీ వీళ్ళకి రోగం వస్తే వీళ్ళు అల్లాడిపోతారు. ఎన్ని ఖర్చులు అవుతున్నాయి, హాస్పిటల్ పోతే ఎన్ని ఖర్చులు. ఒక హార్ట్ అటాక్ వస్తే, కిడ్నీలు ఖరాబ్ అయితే, లంగ్స్ ఖరాబ్ అయితే ఎంత ఎంత వీళ్ళు ఎంత బాధపడతారు. వాటికి బాధ ఉండదా? అది చనిపోయేటప్పుడు అనుకుంటదంట, వీళ్ళు కూడా నేను అనుభవించిన బాధ అనుభవిస్తారు అనేసి అనుకొని వెళ్ళిపోతుందంట. ఆ ఫీలింగ్స్ ని వీళ్ళు తింటారు. అది సమయం వచ్చినప్పుడు దెబ్బ పడుతుంది ఇలా. ఎందుకంటే వీళ్ళ వీళ్ళ లోపల కూడా ఆత్మ ఉంది కదా, పరమాత్మ ఉన్నాడు కదా. అంటే వీళ్ళు కూడా భగవంతుడే కదా. అది కోడి భగవంతుడే, మేక భగవంతుడే. అట్లా ఇక్కడ మనము గమనిస్తే ఇంకా తర్వాత మనం ఇంకా గుర్తు తెచ్చుకోవాల్సింది ఏమున్నాయండి. ఇంకా తర్వాత నీళ్లు, వాటర్. వాటర్ చూడండి, వర్షం రూపకంగా కుంటలలో పడుతుంది, తర్వాత చెరువులు నదులలో కూడా పడుతుంది. కానీ ఆ దాని అది ఆకికి పోయి ఎండ్ల కలుస్తుందండి, సముద్రంలోనే కలుస్తుంది. సముద్రంలోనే కలుస్తుంది కదా. మళ్ళీ ఆ సముద్రంలో నుంచి వాటర్ సూర్య భగవానుడు ఆవిరి చేస్తాడు. ఆవిరి చేసి అదే వర్షంగా పడుతుంటది మనకి. అంటే నేను అక్కడ మంచిగా లేదు, మురికి ఉంది, నేను అక్కడ పడను అన్నది కదా వాటర్ కూడా. ఉంటదా అనేది, అక్కడ అన్ని దగ్గర వర్షాలు పడతాయి. అట్లనే మనం కూడా అందరితో సమానంగా చూస్తూ, అందరినీ ప్రేమపూర్వకంగా చూస్తూ మనలోని మార్పులు తెచ్చుకోవాలండి. ఇది ఎట్లా సాధ్యమవుతుంది అంటే, ఇప్పుడు మనము ఇట్లా కళ్ళు మూసుకొని కూర్చుంటామండి. కూర్చున్న తర్వాత అమ్మ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఒక శ్వాస ఇట్లా తీసుకుంటాం. ఈ ఒక్క శ్వాస మనసు లేకుండా తీసుకుంటే అది భగవంతునికి మనం ఒక పుష్పం వేసినట్టు అంటాడు. ఒక్కొక్క శ్వాస అట్లా తీసుకుంటే తీసుకుంటే కొంచెం ఏమవుతుందంటే, మన 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 మనస్సు అనేది కొంచెం పనిచేయడము ఆగిపోతుందండి. అంటే మన లోపల, మనసు లోపల ఎన్నో ఆలోచనలు ఉంటాయండి. ఇప్పుడు మనసు అంటే ఏంటి అంటే, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. మనని కష్టపెట్టేది ఎక్కువ చిత్తమే అని భద్రి గారు చెప్పడం జరిగింది. మనని కష్టపెట్టేది చిత్తమేనంట. చిత్తంలో అన్ని పోగేస్తుంది చిత్తం. మనసేమో సంకల్ప వికల్పాలు చేస్తుంటది. బుద్ధి ఏమో నిర్ణయిస్తుంది. అహంకారముతోని ఆగిపోతాం అక్కడ. మన గ్రోత్ అనేది ఆగిపోతుంది అనమాట. అంటే ఈ మనస్సుని సంకల్ప వికల్పాలు చేయొచ్చు, చేయొద్దు. మనం ఇప్పుడు నిద్ర లేవాలనుకోండి, పొద్దున్న లేచి ధ్యానం చేయాలంటే రేపు చేసుకోవచ్చు, ఇలా పడుకుందాం, తమ గుణం. అదే ఇప్పుడు మనసు మాట వినకుండా లేచి దండన స్నానం చేసి ధ్యానం కూర్చున్నాం అనుకో, అక్కడ మనసు దాటినాం. నెక్స్ట్ బుద్ధి దగ్గరకు వస్తాం. బుద్ధి ఏం చెప్తుంది, నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనము ఎల్లిపాయ తినొద్దు అన్నదనుకో, ఒక్క రోజుకే కదా ఏమైతుంది తినేద్దాం అన్నదనుకో బుద్ధి, అప్పుడు ఏమైతుంది, మనం పడిపోతాం, దిగజారిపోతాం. కాకుండా వద్దు తినొద్దు అని గట్టిగా నిర్ణయం తీసుకొని ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉన్నామనుకో, అప్పుడు ఎవరు గెలిచినట్టు, మన బుద్ధి గెలిచినట్టు. అంటే మనల్ని మనమే మార్చుకోవాలి, ఇంకా ఎవ్వరు మార్చరండి. ఇంకో వ్యక్తి వచ్చి మార్చేదే ఉండదండి. కళ్ళు మూసుకొని మనకు మనమే క్వశ్చన్ వేసుకోవాలి. ఎదుటి వ్యక్తి ఎప్పుడు తప్పు కాడండి, మనమే.
అందుకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏమని చెప్పిండంటే ఉద్ధరే ఆత్మానం ఆత్మావ సాధయేత్ ఆత్మైవ ఆత్మన్యో వందు ఆత్మైవ రిపురాత్మన. నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకోవాలి, ఇంకెవ్వరు ఉద్ధరించలేరు అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఇది 6వ అధ్యాయం 5వ శ్లోకం అండి. నెక్స్ట్ శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్పిండ్రు ఇంకోటి భగవద్గీతల, అహమాత్మ గుడాకేశ సర్వభూత శ్రేయస్థిత అహం ఆదిత్య మధ్యంత భూతానాం అంత ఏవచ. అంటే అన్ని ఈ భూమండలం మీద ఉన్న సకల ఈ భూమి మీద ఉన్న జీవరాశులలో అన్నిట్లలో చైతన్య స్వరూపంగా నేనున్నాను, ఆదిలో ఉన్నాను, అంతంలో ఉన్నాను, మధ్యలో ఉన్నాను. అంటే ఈ భూమండలం లేకపోయినా భగవంతుడు ఉంటాడు అనే విషయం మనం ఇది స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ జ్ఞానం అంతా మనకి ఎట్లా వస్తుంది అంటే మనం ఎప్పుడైతే సైలెంట్ గా గమ్మున మనలోకి మనం ప్రయాణం చేస్తామో మనకు తెలియకుండానే మన లోపల నుంచి జ్ఞానం వస్తుంటదండి. అందుకే భత్రి గారు ఏమన్నారు, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్ అన్నారండి. అంటే ప్రతి ఒక్కరు మాస్టర్ కావాలంటే ఖచ్చితంగా శ్వాస మీద ధ్యాస పెట్టి సైలెంట్ మెడిటేషన్ చేసిస్తేనే మీలో నుంచి జ్ఞానం వస్తే ప్రతి ఒక్కరు కూడా క్లాసెస్ చెప్పగలుగుతారండి. అందుకే సార్ ఏమనంటే నేను నా అంతగా మీరు కూడా అవ్వచ్చు అని చెప్పడం జరిగిందండి. ఎప్పుడైనా కానీ గురువులు చేసింది చెయ్యకూడదండి. భత్రి గారు మ్యూజిక్ పెట్టి ధ్యానం చేపించిండు అంటారు, కానీ గురువు చేసింది చెయ్యకూడదు, గురువు చెప్పింది చేయాలి. గురువు చెప్పింది చెయ్యాలి. ఇప్పుడు షిరిడి సాయిబాబా వారు చెయ్యి పెట్టి ఆ గిన్నెలా చేయగలిపిండు, మరి మనం కూడా చేయమనండి, గిన్నెలా చేయి పెట్టి కలుపుతారా? వీళ్ళు కలపలేరు కదా. అట్లనే గురువు ఏమన్నాడు, శ్వాస మీద ధ్యాస, అప్పో దీపో భవ, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి, ఇంకా ఎవరో వచ్చి నీ దీపాన్ని వెలిగించారు. అంటే నువ్వు సైలెంట్ మెడిటేషన్ ధ్యానం చేస్తూ మరియు శుద్ధమైన సాత్విక ఆహారం తీసుకుంటూ, అంటే ఫ్రిడ్జ్లలో పెట్టిన నిన్నటి మొన్నటి ఫ్రిడ్జ్లలో పెట్టిన తినకుండా నీ శరీరాన్ని పరిశుద్ధమైన ఆహారానికి ఇస్తూ దాన్ని సాధనకు ఉపయోగించుకోవాలి. అందుకే నీకు ఈ శరీరం ఇవ్వబడ్డది, కానీ దీన్ని సుఖపెట్టడానికి ఇంకా పాపాలు మూట కట్టుకోవడానికి నీకు ఈ శరీరము ఇవ్వబడలేదు. నువ్వు నీ పైనుంచి తెచ్చుకునేటి 3 తెచ్చుకుంటావు, శరీరాన్ని, ఇంద్రియాలని, సమయాన్ని. ఈ సమయం వరకే నేను ఈ సమయం వరకే ఇక్కడ ఉంటాను, ఈ సమయం దాటిపోయినాక నిన్ను ఎవ్వరు కూడా ఇక్కడ ఉండనివ్వరు, నువ్వు ఉండలేవు కూడా, ఎందుకంటే నీ సమయం అయిపోతే నువ్వు వెళ్ళిపోవాలి. ఎలాగంటే ఇప్పుడు మీరు ఒక ట్రైన్ ఎక్కుతారు, టికెట్ తీసుకొని పలానా ప్లేస్కి వెళ్ళాలని కూర్చుంటారు. ఆ ట్రైన్లో స్టేషన్ రాగానే మీరు దిగిపోవాలండి, లేదు నేను దిగను అంటే వాళ్ళు ఊరుకోరు, నూకేస్తారు, పంపించేస్తారు. అట్లనే మనం కూడా టికెట్ తీసుకొని వచ్చినాం, ఆ సమయాన్ని తీసుకొని వచ్చినాం, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంద్రియాలను సాధ్యమైనంత వరకు అంతర్ముఖం చేయాలి, ధ్యానం చేసుకోవాలి, సరైన జ్ఞానం వినాలి. అంటే మనకున్న సమయాన్ని ఈ గురువులు చెప్పిన గురువులు రాసిన బుక్స్, మన భత్రి గారు రాసినటువంటి కానీ, రాఘవరావు సారు, రాజలక్ష్మి అమ్మ రాసినవి కానీ, లేదంటే ఇంకా వేరే గురువులు రాసినట్టు కానీ, భగవద్గీత కానీ, ఇలాంటి బుక్స్ చదవడంలో మీ సమయాన్ని ఎక్కువ ఉపయోగించుకోవాలి. అమ్మలక్కల కబుర్లతోని మీరు సమయాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఫోన్లా అంటే మనకు ఉపయోగం లేని చూడకూడదు. తర్వాత ఈ ఫంక్షన్ వాయిస్ రావట్లేదు, మా వాయిస్ క్లియర్ గా లేదు, వినిపించట్లేదు. సార్ మీరు వీడియో ఓపెన్ చేసుకుంటే బాగుంటుంది సార్. సార్ మీరు అన్న సౌండ్ అని తక్కువగా ఉందవునండి, మా అందరికి బాగానే వినిపిస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి సార్. స్లో అయిపోయింది మేడం, ఇప్పుడు వస్తుందండి మళ్ళీ. ఇందాక స్లో అయిపోయిందండి వాయిస్, ఇప్పుడు వస్తుంది మేడం. మీరు మేడం మీరు కంటిన్యూ చేయండి మేడం, కంటిన్యూ చేయండి. ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఎల్లిపాయలు కలిపినా కానీ, అంటే ఇంకా స్లోగానే వస్తుంది మేడం పాత్రలలో వాయిస్. భోజనం చేయకండి. మీరు ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిరో, ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిరో, ఆధ్యాత్మిక మార్గం అనేది కత్తి మీద సాము లాంటిదండి, మంగళ కత్తి, 2 వైపులా పదును ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉంటేనే మనం జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాము, మన ఆత్మ ఎదగడానికి మనము
కృషి చేయగలుగుతాం. ఎందుకంటే ఇక ముసలి వాళ్ళం అయిపోయినాక కూర్చోలేము. కాబట్టి శుద్ధమైన సాత్విక ఆహారం తీసుకోండి, మరియు సరైన ధ్యానం చేయండి, మరియు సరైన గురువుల ఆధ్యాత్మిక బుక్స్ చదవండి. సమయం దొరికినప్పుడు కనీసం 3 గంటలన్నా మౌనంగా కూర్చోవడానికి ప్రయత్నించండి. తర్వాత వారానికోసారి మౌనం ఉండడం కానీ, లేదంటే కొంచెం ఆహారాన్ని తగ్గించుకోవడము, అన్ని తగ్గించుకోవాలి. అంతే, మనం తగ్గించుకుంటుంటే ఇంతకుముందు జీవితంలా కాకుండా ఎప్పుడైతే మనని మనం తగ్గించుకుంటుంటామో అప్పుడు మనకు జ్ఞానం అనేది పెరుగుతుంటదండి. ఎక్కువ ప్రకృతిలో గడుపుతుంటే ప్రకృతి కూడా మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుందండి. ప్రతిదీ ఇక్కడ నేర్పించడానికే మనం అందరం ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ మాస్టర్. నాకు ఇప్పుడు క్లాస్ ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ మీకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మేడం ఇంకా టైం ఉంది మేడం, అరగంట 7 వరకు. సార్ మేడం, నాకు వీళ్ళందరూ ఓపెన్ చేస్తే కొన్ని ప్రశ్నలు వీళ్ళని అడుగుతా. 5 నిమిషాలు సీత గారు కరెక్ట్. వీడియోని ఓపెన్ చేయండి. ఏమైనా ప్రశ్నలు అడిగితే. మేడం నమస్తే మేడం. ఒక్క నిమిషం.